దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి నిర్గమకాండం. ఐ విల్ preach a very short and brief but very relevant and important message. అందరూ కూడా జాగ్రత్తగా ఆలకించాల్సిందిగా మనవి. దిస్ ఇస్ ఫర్ ఎవ్రీబడి, rather every Indian Christian and also Christians all over the world. నిర్గమకాండం 14వ అధ్యాయము 14:9. ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములన్నయు అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమి బయల్సెఫోన్ ఎదుట ఉన్న పీహహీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగి ఉండగా వారిని కలిసి కొనిరి. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించును గాక. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్యా నీకు స్తోత్రాలు. ప్రభువా, ఈ దినం జరిగిన అద్భుతమైన ఆరాధన కూటమి కొరకు నీకు స్తోత్రాలు. ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించడానికి మీరే మమ్మను నీ కృప ద్వారా నడిపించినారు. మీకు స్తోత్రం తండ్రి. యోగ్యముగా నీ బల్లలో పాలు పొందడానికి మీరు కృపనిచ్చినారు. ప్రభువానికి మహిమ వందనాలు చెల్లిస్తున్నాం. మా బీద కానుకలు మీరు అంగీకరించి మమ్మల్ని ఆశీర్వదించారు. నీకు స్తోత్రం తండ్రి. వినబడి మంచి సాక్ష్యముల కొరకు నీకు స్తోత్రాలు. చేయబడిన స్వస్థత ప్రార్థనల కొరకు నీకు వందనాలు. మా ప్రభువా, మీరు చేసిన మేళ్ళన్నిటి కొరకు నీకు స్తోత్రములు మా తండ్రి. తిరిగి మా ఇళ్లకు మేము లేచి ఇక్కడ నుంచి ప్రయాణించి వెళ్ళక ముందు ఒకసారి మీరు మాతో మాట్లాడమని యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులారా, సీత అండ్ గీత అని ఒక కథ చెప్దాం అనుకున్నాం మీకు. ఇక సీత అండ్ గీత అని అంటే ఇంకా సంఘ పరివారాలు పరిగెత్తుకొచ్చి నువ్వు మా పేర్లు ఎందుకు తీసుకున్నావని గొడవ పెడతారని రీటా అండ్ మీటా అని పెడతారు. రీటా అండ్ మీటా కథ చెప్తా. ఏంటంటే ఒక కాలేజీలో రీటా అండ్ మీటా ఇద్దరు కలిసి చదువుకుంటున్నారు. ఇది నేను రాసిన కథనే. అయితే ఇంకొక అబ్బాయి ఉన్నాడు, వాని పేరు మోటా. ఇది ఒక ట్రయాంగులర్ స్టోరీ ఆఫ్ రీటా అండ్ మీటా అండ్ మోటా. అయితే ఈ మోటాకు రీటా అంటే చాలా ఇష్టం. ప్రేమించాడు, వెంటబడ్డాడు, నేను చేసుకుంటానంటాడు. రీటాకు వాడంటే ఇష్టం లేదు. సరే, వాడు కాలేజ్ అంతా వెంటబడ్డాడు. ఆఖరికి గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఎవరి దారి వాళ్ళది అయిపోయింది. ఇక మళ్ళీ ముఖాలు చూసుకోలేదు. తర్వాత రీటాకు కొన్ని కష్టాలు వచ్చినాయి. వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోయారు. చూసుకునే వాళ్ళు ఎవరు లేరు, పెళ్లి చేసేవాళ్ళు ఎవరు లేరు. ఆమెకు ఈ మీటా హెల్ప్ చేసేది అప్పుడప్పుడు. ఎందుకంటే కాలేజ్ మేట్ కలిసి చదువుకున్నాం కదా, స్నేహితురాలు కనుక నువ్వంటే నాకు చాలా ఇష్టము, పంచప్రాణం. బట్టలు కానీ, రూమ్ రెంట్ కానీ, హాస్టల్ ఫీజు అని, ఇంకోటని ఎప్పుడు డబ్బులు ఇస్తూ ఉండేది. ఎందుకు ఇంత డబ్బులు ఇస్తావు నాకు అని అంటే, లేదు తీసుకో. అట్లా అనొద్దు, మనం స్నేహితులమే కదా అని ఇస్తూ ఉండేది. కొన్ని ఏళ్ళు గడిచిపోయినాయి, 3-4 ఏళ్ళు, 4-5 ఏళ్ళు గడిచిపోయినాయి. గడిచిపోయిన తర్వాత ఒకరోజు ఈ మోటగాడు ఎంటర్ అయ్యాడు. రీటా ఉన్న రూమ్లోకి పోయి ఎంటర్ అయినాడు. రీటా దగ్గర పోయి, పద మనం కలిసి ఉన్నాము, సహజీవనం చేద్దాము, లెటస్ లివ్ టుగెదర్ అని చెప్తున్నారు. అరే 5 సంవత్సరాలు అయిపోయింది ముఖం చూసి, అప్పుడే గెట్ అవుట్ అని చెప్పాను, నీకు నాకు సంబంధం లేదని చెప్పినా కదా, మళ్ళీ ఎందుకు వస్తున్నారా బద్మాష్ అని తిట్టింది. వాడు ఆమె ముఖం మీద మత్తు స్ప్రే
చల్లాడు. పోయింది, నిద్రపోయింది, మత్తు వచ్చేసింది. ఆ టైంలో ఆమెను వాడు కావులించుకొని ఉన్నట్టు కూడా ఫోటోలు గిటోలు తీసుకున్నాడు. తర్వాత బెల్కి వచ్చిన తర్వాత ఆ మధ్య రూమ్లో ఏంటి ఎక్కడ నిద్రపోయాను నేను, ఏంటంటే వీడు నాకు మత్తు ఇట్లా స్ప్రే చేశాడని పోయి పోలీస్ కేసు పెట్టింది ఆమె. ఈ మూటగాడు నన్ను కాలేజ్ టైం నుంచి వెంబడించి 5 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. వాడు మరి మళ్ళీ ఇప్పుడు సడన్గా ప్రత్యక్షమై నువ్వు కావాలని అంటున్నాడు. నేను వద్దని చెప్తేనేమో నాకు ఇట్లా ముఖం మీద స్ప్రే చేసి ఆ నైట్ అంతా వాడు రూమ్లో నన్ను అట్లా నిద్రపోయేటట్టు చేసి ఆ ఫోటోలన్నీ ఫేక్, అవి నన్ను ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని పోలీస్ కేసు పెట్టి ఈవ్ టీజింగ్ కేసు కోర్టు దాకా పోయింది వ్యవహారం. ఆ మోటాగాడు అంటాడు ఏంటంటే, లేదు సార్ ఆమెకు నేనంటే పిచ్చి ఇష్టము, ప్రేమ, కాలేజ్ టైంలో నన్ను ప్రేమించింది, ఆమెకు ఏ అవసరం వచ్చినా నేనే తీర్చాను, నేనంటే ఇష్టం లేకపోతే 5 సంవత్సరాలు నన్ను ఎందుకు డబ్బులు అడుక్కుంటుంది, నేను ఎందుకు ఇస్తాను, అసలు మేము సంసారమే చేసాము, 5 సంవత్సరాలు కలిసే బ్రతికాము అంటాడు వాడు. ఒరే నీ ముఖమే చూడలేదు నేను డబ్బులు అడవింటా నేను అంటే, చూడండి సార్ అని చెప్పి వాడు సాక్ష్యాధారాలు ప్రజెంట్ చేశాడు. ఈ 5 సంవత్సరాలు ఆమెకు వచ్చిన డబ్బులన్నీ కూడా ఈ మోటాగాడి అకౌంట్ నుంచే ట్రాన్స్ఫర్ అయినాయి. జడ్జి గారు అన్నారు, నీకు ఇష్టం లేకుండా ఆయన డబ్బులు ఎందుకు తీసుకుని, ఆయన ఇవ్వలేదు, నాకు నా ఫ్రెండ్ మీఠా ఇచ్చింది కదా, నేను రీటా నా ఫ్రెండ్ మీఠా ఆమె ఇచ్చిందండి అని అంటే, పిచ్చిదా నన్ను చూసుకోలేదు, ఆమె ఇచ్చింది, ఏమి ఇచ్చింది, ఆమె నీకు క్యాష్ పట్టుకొచ్చి ఇవ్వలేదు, అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తామంది, నువ్వు చూసుకోలేదు, డబ్బులు ఇస్తానన్నది ఎవ్రీ టైం అకౌంట్ ట్రాన్స్ఫర్, అది మోటాగాడి నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది. వాడంటాడు, ఇంతకాలం నువ్వు నా సహాయం పొందావు కనుక నువ్వు నా దానివే అంటే, నేను ఉండనంటే ఉండకపోతే ఇన్నాళ్ళు ఎందుకు డబ్బు తీసుకున్నావు, నేను నీ దగ్గర తీసుకోలేదు కదంటే, నా దగ్గరే సాక్ష్యాలు ఉన్నాయి, నా దగ్గర తీసుకున్నావు సాక్ష్యాలు ఉన్నాయి. రీటా ఈజ్ ఇన్ ఎ ఫిక్స్ నౌ. In the same way, millions of Christians are in a fix now. ఈ కథ మీకు చెప్పమని పరిశుద్ధాత్మ దేవుడే నాకు చెప్పాడు. అసలు కథ ఏంటో చెప్తున్నా. ఐగుప్తును విడిచి వెళ్ళిపోతున్న ఇశ్రాయేలీయులను వదలకుండా ఫరో సైన్యాలు, ఫారో ఈజ్ చేజింగ్, వెంటాడుతున్నాడు. లోకమును విడిచి బయటకు వచ్చి క్రీస్తునందు నూతనముగా జన్మించి దేవుని కుటుంబంలో జన్మించిన నిన్ను మళ్ళీ వెనక్కి సైతాను యొక్క గ్రిప్లోకి తెచ్చుకోవడానికి వాడు నిన్ను వెంటాడుతున్నాడు. ఐగుప్తుని విడిచిపోయిన ఇశ్రాయేలీలను ఫరో పోనీలి అని వదిలిపెట్టలేదు. లోకాన్ని వదిలి వచ్చిన నిన్ను కూడా వాడు పోనీలి అని వదిలిపెట్టడు. మళ్ళా ఎట్లాగని వెనక్కి లాక్కోవాల. ఎట్లా అంటే, వాడికి హెల్ప్ చేయడానికి కొంతమంది మీటాలని వాడు పెట్టాడు. అర్థం చేసుకోండి, సాతాను తంత్రములను మనం ఎరుగని వారము కాము అని 2 కొరింథీ 2:12 ఉన్న మాట ఎన్నోసార్లు చెప్పాను. దాని మీద అంత పెద్ద వాల్యూమ్, పెద్ద బుక్ రాయాలని చెప్పానా? వాడి తంత్రములో ఇదొకటి. వాడి సంగతి అంతా నాకు తెలుసు, నా సంగతి అంతా వాడికి తెలుసు. నువ్వా నేనా అని టగ్ ఆఫ్ వార్ నడుస్తూ ఉంది ఇప్పుడు అంత్యకాలంలో. వాడి ఫస్ట్ ఎనిమీ నేను, నా ఫస్ట్ ఎనిమీ వాడు. లోకమును వదిలి దేవుని కుటుంబంలోకి వచ్చేసాం మనం, అయినా వాడు వదలడం లేదు. ఏదో ఒక రకంగా మనము వాడిని వాడుకున్నామని, వాడి సహాయం తీసుకున్నామని ఒక పిక్చర్ వాడు క్రియేట్ చేస్తున్నాడు. అది నీకు తెలియదు. నువ్వు సైతాన్ని ద్వేషిస్తున్నావు. బాగా వినాలి,
సైతాన్ని ద్వేషిస్తున్నావు, యేసు నామంలో సైతాన్ని బంధిస్తూ ఉన్నావు, గద్దిస్తూ ఉన్నావు, వెళ్ళిపోమంటున్నావు. వాడు నీకు వ్యతిరేకంగా ఒక స్టోరీ బిల్డప్ చేస్తూ ఉన్నాడు. ఈ అమ్మాయి నన్ను చాలాసార్లు పిలిచింది, నన్ను వాడుకున్నది, నా సహాయం పొందుకున్నది. ఈ అబ్బాయి నన్ను చాలాసార్లు పిలిచాడు, వాడుకున్నాడు. వీళ్ళు నన్ను వాడుకున్న తర్వాత నన్ను ఎట్లా గద్దిస్తారు? అవసరం వస్తేనే నన్ను పిలిచి సహాయం చేయమంటారు, అవసరం తీరినాక వెళ్ళిపోమంటారా? హమ్ నహీ మానేంగే, నేను ఒప్పుకోనంతే అంటాడు వాడు. దేవుని ముందు ఒక కేసు బిల్డప్ అవుతుంది. దేవుని ముందు నీ మీద, నా మీద, మనందరం మీద ఒక కేసు బిల్డప్ అవుతుంది. మహామేధావి అయినటువంటి సూపర్ న్యాచురల్ జీనియస్, ఓన్లీ నెక్స్ట్ టు గాడ్, దేవుని తర్వాత నంబర్ 2 పొజిషన్లో ఉన్నటువంటి మహామహామేధావి అయిన సైతాన్ యొక్క జ్ఞానానికి పరాకాష్ఠ ఇది. నాకు తెలిసిన సంగతి. వాడు ఏం చేస్తున్నాడో నాకు తెలుసు అని వాడికి తెలుసు. అందుకే నన్ను టార్గెట్ చేశాడు. 7 సేవ లేరా నువ్వేంటి బొంద, నువ్వు నన్ను టార్గెట్ చేయడం, నేనే నిన్ను వేసేస్తానని నేను గొలియాతు మీదికి దావీదులాగా వెళ్ళిపోతున్నా. ఎప్పటికైనా గెలిచేది గొలియాతు కాదు, దావీదే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రీటా అండ్ మీటా కథ అర్థమైంది ఎంత సీరియస్ కథ. మొదట వాడికి నువ్వు కావాలి, సైతానికి వద్దు పొమ్మని వెళ్ళిపోయావు. ఎట్లా పోతావు చూస్తానని చెప్పి మధ్యలో మీటాను పెట్టాడు వాడు. పెట్టి రీటాకు సాయం చేస్తూ ఉన్నాడు. హెల్ప్ చేసి ఇది నన్ను ఎప్పుడు వాడుకుంది, నా హెల్ప్ తీసుకుంది కనుక నన్ను వెళ్ళిపోమంటే ఇప్పుడు పోను అంటున్నాడు. సైతాను సహాయం మనం తీసుకున్నాము ఏదో ఒక కోణంలో, ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో. వీ టుక్ ద హెల్ప్ ఆఫ్ సేటన్ అనే కేసు బిల్డప్ చేయటానికి పెద్ద వ్యవస్థ, చట్రం, ఒక సిస్టమ్ సృష్టించి పెట్టాడు వాడు. పిల్లరా, ఎలాగంటే వెళ్ళిపోతున్న వాళ్ళని ఏదో రకంగా మళ్ళీ పట్టుకురావడానికే ఈ శాస్త్రాలన్నీ క్రియేట్ చేశారు. ఇక దానికి అంత పెద్ద గ్రంథం రాయాలా, మామూలు విషయం కాదు ఇది. ప్రియులారా, ఇప్పుడు వాస్తు శాస్త్రం ఉన్నది, బైబిల్లో ఉన్నదా వాస్తు? లేదు. మరి మన దేశంలో ఉన్నది కదా. నువ్వు ఇల్లు కట్టుకోవాలనుకుంటే మేస్త్రీలే చెప్తారు, ఈ గుమ్మ మీద పెట్టొద్దు సార్, ఇటు పెట్టాలి సార్, అది సార్ అది అంటారు. నీకేం తెలుసు? సరే ఎటో కాడ పెట్టుపోయి గాలి వెలుగు రావాలి పెట్టాను అంటావు నువ్వు. నేను కొబ్బరికాయ కొట్టకుండా స్టార్ట్ చేయను అంటాడు, గుమ్మడికాయ కొట్టాలంటాడు, ఆడ గుమ్మడికాయ కట్టాలంటాడు, ఇంకేదో చేయాలి. ఈసారి నీకు నమ్మకం ఉన్నా లేకున్నా నాకైతే నమ్మకం ఉంది, మా గొర్రె పిల్లను మేకపోతున్న వేసేయాలి, ఆ తర్వాతనే చేద్దాం అంటాడు. మా కీడు వస్తుంది సార్ అంటాడు. సరే మనకు నమ్మకం లేదు, వాడేమో ముందుకు సాగడం లేదు, వర్క్ సాగనీయటం లేదు. సరే ఏదో ఒకటి చేయరా బాయ్, తగలబడు త్వరగానే నా ఇల్లు నాకు గట్టి పెట్టు అంటాం. నీకు తెలియకుండా ఎన్నో ఆచార వ్యవహారాలలో నువ్వు ఓకే చెప్తావు కాంట్ బట్ సిచ్యువేషన్లో. అది వాళ్ళు లెక్క రాసుకొని వీడప్పుడు నాకు బలి అర్పించాడు, దయ్యాలకు బలి అర్పించాడు, లేకపోతే దురాత్మల సహాయం కొరకు కోరుకున్నాడు. అరే నేనెక్కడ చేశానండి, నాకు దానికి నా పేరు ఊరే తెలియదు. నేనెప్పుడు మనస్ఫూర్తికి ఎవరికి ప్రార్థన చేయాలి, ఏ ఒక్కనికే ప్రార్థన చేశాను. నువ్వు చేయకపోవచ్చు, మర్డర్ చేసినా ఒకటే, చేయించినా ఒకటే. యాక్చువల్గా మర్డర్ చేసినోని కంటే చేయించినోడు ఎక్కువ క్రిమినల్, వాడు ఎక్కువ పనిషబుల్ క్రైమ్. అది పూజలు చేశాడు వాడు, చేయించినోడు మరి చేయించినోడు ఎక్కువ కదా. అది తప్పైతే, ఆ పూజ తప్పైతే చేయించినోడు ఇంకా పెద్ద దోషి. సో యు ఆర్ ఏ క్రిమినల్. ఏదో ఇది స్నేహపూర్వకి. ఈ మీటా సంగతి ఎందుకు చెప్పినంటే, ఈ రీటాకు ఈమె చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. మన మేలు కోరేవాళ్ళు, మన మంచి కోరేవాళ్ళు ఏదో ఒక రకంగా
అన్యమత ఆచారములలోనికి మనల్ని ఇరికిస్తారు. ఆ ఆచారాలు పాటించకపోతే ఒక సమస్య, పాటిస్తే ఒక సమస్య. మీరు అనుకుంటున్నారు, నేను చెప్పింది గ్లోబల్ మెసేజ్ ఇది, ఒక ఇండియాని కాదు. ఇండియాలోనేమో అన్యాచారాలు చేయించి మెల్లగిరికిస్తారు. తర్వాత న్యాయపీఠం ముందుకు పోయినా, ప్రార్థన గదిలో దేవుని తీర్పు కొరకు వచ్చినా వాడు అంటాడు, యెహోవా దేవా, వీడు నన్ను బంధించి గద్దించి వెళ్ళగొడుతున్నాడు, మొన్న నన్నే పిలుచుకొని వాడు నా సహాయం తీసుకున్నాడు, ఇది న్యాయమా అని అడుగుతాడు. నేను పోనంతే, వీడు నా బిడ్డనే. నిన్ను ఆ సిచ్యువేషన్లో ఇరికిస్తున్నాడు వాడు. పిల్లారా, ఒక ఇండియాలోనే కాదు, అమెరికాలో కూడా సైకిక్ పవర్స్ అని కొన్ని వాళ్ళు అక్కడ ప్రదర్శిస్తూ ఉంటారు. నీకు మనశ్శాంతి రావాలంటే వాళ్ళు మెంటల్ పవర్స్ ఉపయోగించి, మీడియంస్ ఉంటారు కొంతమంది. అమెరికాలో కూడా అగ్రరాజ్యం కదా, అభివృద్ధి చెందిన దేశం కదా, వాళ్ళ మూఢనమ్మకాలు వాళ్ళకు ఉన్నాయి. వాక్యములో లేనివి కొన్ని కొత్త సంగతులు, ఎక్స్ట్రా బిబిలికల్, నాన్ బిబిలికల్ ఆచారాలు కొన్ని తీసుకొచ్చి మనుషుల మీద ఇరికించి వాళ్ళందరూ బిగించి పెట్టి, ఎప్పుడైతే నేను ఐగుప్తుకు చెందను, నేను యెహోవా దేవుని బిడ్డను నువ్వు అంటావు, ఏడ్చావు, మొన్న నువ్వు నన్నే కదరా వాడుకున్నావు అంటాడు వాడు. ఇప్పుడు ఏం చేయాలనేది ప్రశ్న. ఇంకా నా ప్రసంగం అయిపోతుంది. ఈ ప్రశ్నకు జవాబు మీరు చెప్తే నా ప్రసంగం అయిపోతుంది. మనందరము ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రీతిగా ఇల్లు కట్టేటోళ్ళు, ప్రయాణం చేసేటోళ్ళు, ఇంకోడు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక డ్రైవర్ను పెట్టుకున్నాం, ఒక ఊరికి వెళ్ళాలి, విజయవాడకో రాజమండ్రికో వైజాగ్కో వెళ్ళాలి. సార్ నాకు నమ్మకం ఉంది సార్, నా నమ్మకం నాది, బయలుదేరక ముందు నా ఇష్టదైవాన్ని నేను మొక్కి రావాలి అంటాడు. వాడు ఆ కారు ఆపుకొని పక్కకు పోయి మొక్కి వస్తాడు. అక్కడ కారుకి వెళ్ళాలి, సార్ నా చేంజ్ కొంచెం ఇస్తామంటే తీసుకోరాని ఇస్తాం. సైతాన్ లెక్క రాసుకుంటాడు. నువ్వు నాకు ఒకసారి ముడుపు కానుక కూడా ఇచ్చావు. అరే నేను ఎక్కడ ఇచ్చాను, వాడు అడిగితే 10 రూపాయలు ఇచ్చాను, నాకు వేస్తాడు కదా, వేశాడు కదా వాడు. సో నువ్వు విగ్రహారాధన చేసావు, నువ్వు నన్ను ఆరాధించావు, నువ్వు మళ్ళీ ఐగుప్తుకు చెందనంటే ఎట్లా? రక్షణ పొంది ఐగుప్తును వదిలి బయటికి వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరిని కూడా ఏదో ఒక టైంలో మళ్ళీ ఐగుప్తు ఆచారాల కింద బంధించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు రీటాయి ఏం చేయాల? ఇది మీ ముందు నా ప్రశ్న. ఏం చేయాలి? ఇప్పుడు అక్కడేమో భూలోకం మానవలోకం కనుక ఇరుక్కుపోయింది, ఫుల్గా ఇరుక్కుపోయింది. ఎవరు? రీటా ఇరుక్కుపోయింది. జడ్జి గారు అంటే మరి నీకు ఇష్టం లేకపోతే, అరే నువ్వు ఆ మాత్రం సొయ్యి లేదా చూసుకోవా, నువ్వు వారి అకౌంట్ నుంచి నీ అకౌంట్లోకి వచ్చి పెడతా ఉంటే తీసుకొని తినడమే కానీ ఎవరు ఇస్తుంటే నన్ను చూసుకోవా? మరి ఒక నెల కాదు, ఒక వారం కాదు, 5 సంవత్సరాలు బతికేసే వాడి మీద పోయి సంసారం చేయవాడితో అంటాడు. పోయి సంసారం చేయి, నేను వాడు ఏలుకుంటున్నాడు, పోషించుకుంటున్నాడు అంటాడు. అయితే ఇక్కడ ఉన్నది గుడ్డి దర్బారు కాదు, దేవుని దర్బారు ఇది. మనం ఏం చేయొచ్చు అంటే, దేవుని దర్బార్లో అందరూ నిలబడి వానికి డిక్లరేషన్ ఇవ్వాలి. అర్థమైందా? బాక్సింగ్ డే కదా, డిక్లరేషన్ ఇవ్వాలి. ఏమని అంటే, నేను యేసు రక్తము ద్వారా విమోచింపబడిన బిడ్డను, నాకు తెలిసి పూర్తి స్పృహలో నా ఇష్టపూర్వకంగా యేసు తప్ప ఏ ఇతర దైవము అనబడిన దాన్ని నేను మ్రొక్కలేదు, ప్రార్థించలేదు, పూజించలేదు. ఇతర దైవములకు, ఇతర మతములకు చెందిన ఆచారాలలో నేను కూడా చేరి ఉన్నట్టుగా సృష్టించబడ్డ సన్నివేశములన్నీ నా మీద సైతాను చేసిన కుట్ర. ఏ తరుణము ఒక్కసారైనా ఈ పని చేస్తే నువ్వు సైతాన్ని ఆరాధించినట్టే, ఈ పని చేస్తే యేసుగాక ఇంకో దేవుణ్ణి ఆరాధించినట్టే, ఈ పని చేస్తే అతన్ని ఆరాధించినట్టు అని నాకు స్పష్టీకరణ ఎప్పుడు ఇవ్వబడలేదు. ఏం చెప్పారంటే, ఇది కూడా సైన్సే అన్నారు, ఇది కూడా నీ మంచి కొరికే అన్నారు, నీకేం పాపం అంటదిలే బాబు, నీ పక్షంగా నేను చేస్తానన్నారు.
మాయ మాటలు చెప్పి, ఇప్పుడు రీటాకు ఫ్రెండ్ కదా మీటా, మాయ మాటలు చెప్పి కష్టంలో ఉన్నావు కదా, లెట్ మీ హెల్ప్ యూ అని అంటుంటే, సరే లెట్ మీ రిసీవ్ ద హెల్ప్ అనుకొని మనం అలౌ చేశాం. ఎప్పటికప్పుడు నీ శ్రేయోభిలాషిని నీకు మేలు చేస్తా అంటూ వచ్చారు తప్ప ఆఖరణ ఇట్లా ఇరికిస్తారు కేసులో అని ఆ రీటాకు తెలియదు. అయితే ఇప్పుడు మనకు తెలుసు. మనమేం చేద్దామంటే, ఒరే సైతాన్, నాకు సహాయకరంగా నీవు నీ శక్తులను ఉపయోగించి ఉండొచ్చు, కానీ నాకు సహాయకరంగా నాకు తెలియకుండా ఎవరో కామన్ ఫ్రెండ్ ఎవరినో ఒకరిని ఉపయోగించుకొని, ఇటు నాకు ఫ్రెండు అటు నీకు ఫ్రెండ్ అయినండి ఉపయోగించుకొని నాకు సహాయం చేసి ఉండొచ్చు నువ్వు. అయితే నేను అడగలేదు, నిన్ను డైరెక్ట్గా నేను అడిగానా? అడిగినట్టు ఒక ఫోన్ కాల్ ఉంటే, ఒక లెటర్ ఉంటే, ఒక చాటింగ్ ఉంటే చూపెట్టు. నిన్ను డైరెక్ట్గా అడిగానా? అడగలేదుగా. మరెందుకు రా నాకు పంపించాడు? కొవ్వా? ఎందుకని ఇచ్చాను కదా అంటూరే ఫాల్తూ ఫెలో. నాకు సహాయం చేయడానికి నీకు శక్తి ఎక్కడిదిరా? నీకున్న శక్తి అంతా కూడా ఒకప్పుడు నా తండ్రి యెహోవా దేవుడు ఇచ్చిన శక్తి నువ్వు దొంగతనం చేసి తెచ్చుకొని మాకే తెలియకుండా మాకు సహాయం చేసి ఇప్పుడు మేము నీ బిడ్డలమంటావా? మేము ఒప్పుకునేది లేదంతే అని ఆత్మల లోకానికి మనం ప్రకటించాలి. ఆత్మల లోకానికి మనము ఈరోజు ఒక డిక్లరేషన్ చేద్దాం. ఐ డోంట్ బిలాంగ్ టు సేటన్. మేబీ సమ్టైమ్స్ వాడే దూసుకొని వచ్చి నా కామన్ ఫ్రెండ్ కూడా, వాడి ఫ్రెండ్ నా ఫ్రెండ్ ఉన్నోడి ద్వారా వాడు నా లైఫ్లో దూరి కొన్ని కార్యాలు చేసి ఉండొచ్చు. నేను వాడిని అడిగింది లేదు, డైరెక్ట్గా ఒక మెసేజ్ పెట్టలేదు, ఒక ఫోన్ కాల్ లేదు, రికార్డ్ ఏం లేదు కదా. ఏమైనా బ్యాంకు నుంచి అటు నుంచి ఇటు ట్రాన్స్ఫర్ అని చెప్పేసి బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ చూపిస్తే స్టేట్మెంట్ ఉంటే సరిపోయిందా? ఎవరెవరికి నేను వాళ్ళకి తెలియకుండా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి ఏమైనా పెళ్ళామంటే నడుస్తుందా? ఏమంటా ఫాల్తూ ఫెలో, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు తెలియకుండా నా అకౌంట్లోకి డబ్బులు వేసి ఇంకొకరి పేరు మీద వేసి నన్ను మోసం చేసి నేను నీ దాన్ని అంటేలాగా సున్నంలోకి ఎముకలు లేకుండా తనతనే ఏమనుకున్నావు? నీ పిచ్చి తెలివి నా దగ్గర చూపెట్టకు అని వాని మీద తిరుగుబాటు చేయాలి. కావాలంటే ఇంతకుముందు చేసిన ఆ డబ్బులు ఏమైనా ఉంటే నువ్వు వెనక్కి తీసుకుంటే తీసుకో. నువ్వు నీ నుండి నాకే ఫేవర్ వద్దు. యేసు ద్వారా తప్ప ఇంకా ఏ శక్తి నుండి మనకు ఏ మేలు అక్కరలేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కొంతమంది ఈ యంత్రం పెట్టుకో, అది పెట్టుకో, ఇది పెట్టుకో, ఇంట్లోకి లక్ష్మి వచ్చేస్తుంది. చిన్నప్పుడు మా ఇంటికి లక్ష్మి ఎవ్రీడే వచ్చేది అంట్లు తోమడానికి. సరే ఏదో ఇచ్చాడు కదా అని చెప్పేసి పెట్టుకున్నాం అనుకో. పెట్టుకుంటే కొంతమంది చెట్టు ఇస్తారు, ఈ చెట్టు పెట్టుకో, ఇంట్లోకి ధనం వస్తుంది, లక్ష్మీ కటాక్షం వస్తుంది. ఆ చెట్టు పెట్టుకున్నది మరి అది బైబిల్లో లేనిది పెట్టుకున్నావు కదా. బైబిల్లో ఉందా ఆ చెట్టు పెట్టుకున్న డబ్బులు వస్తాయి? ఎవరు ఫ్రెండ్ చెప్తే పెట్టుకున్నావు కనుక. మరి బైబిల్లో లేదంటే మరి నాదే అది. నన్ను ఆశ్రయించావు నువ్వు, నా ద్వారా మేలు కొరకు నువ్వు ట్రై చేసావు. ఒకడేమో తాబేలు పెంచితే మంచిది అంటాడు, ఒకడేమో తాబేలు పెంచితే మంచిది కాదంటాడు. ఒక స్టార్లో పుట్టినోళ్ళేమో, ఒక నక్షత్రం ఉన్నోళ్ళు జాతకంలో తాబేలు పెంచుకుంటే శుభం. అదేంటంటే కుబేరుడు అనే దాని రూపం అంటది. అంటే కుబేరుడు అన్న తాబేలన్నా మధ్యలో బే అని వచ్చింది కాబట్టి తాబేలు ఈజ్ కుబేరుడు అని. అయితే నువ్వు ఫలానా జాతకంలో ఫలానా నక్షత్రం ప్రకారం నువ్వు పుడితే నీకు ఇది పనికి వస్తుంది. మళ్ళీ వేరే నక్షత్రం వేరే రాశిలో వీడు పుడితే ఇది ఎదురు కొడుతుందంట, అరిష్టం. మరి అదేంది మరి? దేవుడైనా ఒక నక్షత్రంలో పుడితే మేలు చేస్తాడంట, ఒక నక్షత్రంలో కీడు చేస్తాడంట.
ఏదో సార్ తాబేలు పెంచుకుందాం, ఎవరో గురువు గారు చెప్పారు, ఇంట్లోకి డబ్బు వస్తుందట అనుకోగానే వాడు లెక్క రాసుకుంటాడు. ఇది బైబిల్లో లేదుగా, లేనిది నువ్వు చేసావు, సో యు ఆర్ అండర్ మై కంట్రోల్ అంటాడు. మనందరికి ఎవరో ఒకరు చెప్పుకుంటారు ఏదో టైంలో. ఏది కాకపోతే పెళ్ళిళ్ళలో పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఇద్దరు రెండు పార్టీస్కు అవకాశం అనుకూలం ఉన్నటువంటి రోజు పెట్టుకుంటే వీళ్ళ చుట్టాలు వాళ్ళ చుట్టాలు ఎవరో ఒకరు వస్తాడు, ఒక శాస్త్రుల వారు వస్తాడు. వచ్చి అరే ఇది దినం బాగలేదండి, ఆ దినం పెళ్లి పెట్టారు ఏంటండి, అసలు మంగళవారం పెట్టుకోవద్దు. అరే మంగళవారం పెట్టుకోకపోతే అసలు మంగళం వేసుకొని పాటే పాడుతుంటాం మనము. మంగళం అంటే అర్థం ఏంటి? శుభమని. మంగళవారం పెళ్లి పెట్టొద్దంట. అయితే వదిలేను మంగళవారం అన్నమని వాడు లెక్క రాసుకుంటాడు, గ్రిప్. నా అకౌంట్ నుంచి నీ అకౌంట్లోకి పోయిన 1000 రూపాయలు. అంత బద్మాష్. వాడిని తిట్టాలంటే ప్రపంచంలో ఉన్న బూతులు అన్నీ కలిపి తిట్టినా తక్కువనే ఆ సైతాన్ గాన్ని. అంత దుర్మార్గుడు వాడు పేరే దుష్టుడు. పెళ్ళి మాట్లాడుతున్నాం, ఈ పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి ఎవరో ఒకరు చాదస్తూ ఉంటుంది. పెద్దలతో గొడవ ఎందుకండి? సరే పెద్దలు చెప్పిన రోజే చేద్దాం, మంచి రోజు కాదు తీసేరాదు, మంచి రోజు పెట్టి అనగా నీవు నా శాస్త్రం కిందకు వచ్చావు, నా సహాయం కొరకు వచ్చావు, నా ఆశీర్వాదం కోరి వచ్చావు. ఒక ఆయన చెప్పుకుంటుంటాడు, ఎవరైనా వచ్చి నమస్తే సార్ అంటే ఆయన వచ్చి నా బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు అని చెప్తుంటారు. ఒక బ్లెస్సింగ్స్ ఏదో బ్రదర్ కదా, హలో బ్రదర్ ప్రైజ్ అంటే రంజిత్ తౌఫర్ గారు వచ్చి నా బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. అట్లా వాడు ఏదో టైంలో వాడిని హలో అనేటట్టు చేసి మనం వాడిని బ్లెస్సింగ్స్ చేసుకున్నామని లెక్క రాసుకుంటున్నారు. కాబట్టి మనమేం చేయాలంటే ఇక్కడున్న దేవుని దర్బారు రా బేవఖూఫ్, ఇది గుడ్డి దర్బారు కాదు. ఏమిరా నాకు తెలియకుండా, నా ఇష్టం లేకుండా, నాకు స్పష్టంగా చెప్పకుండా నా అకౌంట్లో డబ్బులు కొట్టి ఆఖరికి ఇది ఆధారంగా నన్ను సొంతం చేసుకోవాలా, నన్ను నీ బిడ్డగా చేసుకోవాలంటే కుదురుతుందా? నా అకౌంట్లో డబ్బులు కొట్టిన వాడికి నీకు అంతా నా మీద గ్రిప్ ఉంటే, నా కొరకు ప్రాణం పెట్టి నా కొరకు రక్తమును కార్చి తిరిగి లేచిన వాడు, చచ్చిపోయి లేచిన వారికి ఎంత గ్రిప్ ఉంటుంది నా మీద? నువ్వు ఎన్ని వేషాలు వేస్తే వేసావు కాక, ఈ శాస్త్రం ఆ శాస్త్రం అన్ని తీసుకొచ్చి ఏదో ఆచారాలు వ్యవహారాలు పెట్టి సమాజంలో ఉన్నటువంటి ఆ కార్యక్రమాలన్నీ కూడా నా నెత్తి మీద రుద్ది ఇవన్నీ చేసావు కనుక నువ్వు నా రాజ్యంలో ఉన్నావు అని అంటే నాకు కుదరదు, అంతే, నేను ఒప్పుకోను. నేను చెప్తున్నా, సమాజమును నా మీద ఒక ప్రెషర్గా తీసుకొచ్చి ఒత్తిడి చేయడానికి సమాజాన్ని వాడుకొని నా చేత కొన్ని పనులు చేయించి నా మీద సైతాన్ గాడు ఆధిపత్యం తీసుకోవడానికి నేను ఒప్పుకోను. సామాజికంగా వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు ఏదో చేశాను నా మనసులో ఒక్కసారన్నా నజరేయుడని యేసు నాకు అక్కర్లేదు, సైతాన్నే చాలా బెటరు, రే సైతాను నన్ను ఆశీర్వదించరా అని అన్నాను ఎప్పుడైనా? కలలోనే అంటామా మనం? అంటారు మీరు? ఒక పందినైనా రాణిస్తామేమో ఒకవేళ ఇంట్లోకి, ఈ బద్మాషులు రాని మనం. వీ హేట్ సేటన్. సిగ్గు శరం లేదు వాడికి. నేను ద్వేషిస్తుంటే గద్దిస్తుంటే వెళ్ళిపోమ్మంటుంటే ఎందుకు రా నువ్వు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసావు? బద్మాష్. తిరగబడాలి. అదేంది మరి నేను చేసిన మేళ్ళన్నీ యాక్సెప్ట్ చేసి ఇప్పుడు ఎట్లా వెళ్ళగొడతావంటే మనం చెప్పాలి ఏంటంటే, నీవు చేసిన మేలు ఏమీ లేదురా, నీకున్న శక్తులన్నీ నా తండ్రి యెహోవా తండ్రి నిన్ను నన్ను సృష్టించిన యేసయ్య నీకు ఇచ్చిన శక్తులే గనక ఆయనే నిన్ను సృష్టించకపోతే, ఆయనే నీకు ఈ శక్తులు ఇవ్వకపోతే నువ్వు ఎవరికైనా ఏ మేలు చేయగలవు? దేవుడు సమస్తమును వాడుకుంటాడు, సమస్తమును ఆయనకు సేవ చేయుచున్నవి. 119వ కీర్తన 91వ వచనం ప్రకారం సమస్తము నీకు సేవ చేయుచున్నవి. దేవుడు అవసరమైతే మనకు సహాయం చేయడానికి దయ్యాలను కూడా వాడుకుంటాడు, విశ్వంలోని అన్ని శక్తులను వాడుకుంటాడు, ప్రభుత్వాలను వాడుకుంటాడు, మన కోసం మతోన్మాదులను వాడుకుంటాడు.
దేవుడు ఏ శక్తినైనా ఏ వ్యక్తినైనా మన కొరకు వాడుకుంటాడు. సమస్తం యేసయ్య పాదాల కింద ఉన్నాయి. కాబట్టి సమాజం, సొసైటీ అనేది నా మీద ప్రెషర్ తీసుకొచ్చేటట్టు చేసి నన్ను కొన్ని పనులు చేయించి, ఈ దినం కాదు ఆ దినం, ఈ దిక్కు కాదు ఆ దిక్కు, లేకపోతే ఈ ఆచారం చేసావు కనుక ఇక నువ్వు నా బిడ్డవి అని అంటే కుదరదు. నువ్వేదన్నా చేసింది ఉంటే నీకు చేతనైతే వెనక్కి తీసుకో, లేకుంటే నోరు మూసుకో. నీదేముందిరా హెల్ప్ చేయడానికి? బేవఖూఫ్. సృష్టికర్త అయిన దేవుడు నీకు ఇచ్చింది ఏదన్నా ఉంటే దాన్ని 10 మందికి మంచి నేను దేవుడిని అంటున్నావు నువ్వు. కనుక నువ్వు నాకు అక్కర్లేదు. ఒరే సైతాన్, నువ్వు నీ దూతలందరూ వినండి, మీరు చేసే మేళ్ళు మాకు అక్కర్లేదు. ఏమన్నా చేశానంటే వెనక్కి తీసుకోండి, మాకు అక్కర్లేదు. నాకు ఏ మేలైనా జరిగితే యేసయ్య ద్వారా జరిగే మేలైతే కావాలి, లేకపోతే నాకు ఏ మేలు అక్కర్లేదు. కష్టాల్లోనే బ్రతికి కష్టాల్లోనే చచ్చి పరలోక మహిమలో ప్రవేశిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవాళ అంధకార ప్రపంచం గడగడలాడిపోతుంది. ఇవాళ ఐ కెన్ సీ దట్ విత్ మై స్పిరిచువల్ ఐస్. క్రైస్తవులందరినీ సైతానుగాడు తన గ్రిప్లోకి తెచ్చుకొని కుటిల ప్రయత్నం చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు వాడు. ఇవాళ అందరి పక్షంగా మనము నిలబడి ఒక డిక్లరేషన్